నిజంగా ఆమె ఒక రెప్పపాటులో ప్రభువు చెంతకు చేరిపోయింది. చాలా భయపడతాం. అమ్మో! ఎలా ఉంటది? ఏంటి? చనిపోతే ఏంది? అని అనుకుంటుంటారు కదా! మనం చిన్నప్పటి నుంచి కూడా భయంలో ఉంటాం. కానీ ఆ గొప్ప పంట కోసం ప్రభువు ఎలా చనిపోయాడో అలా కొంతమందిని ప్రభువు ఏర్పరచుకొని హతసాక్షులుగా వాడుకుంటాడన్నట్టు. సో, ఈ సాక్ష్యం విన్నాక భయం అనేది నాలో తొలగిపోయిందనే చెప్పాలి. ఇంకా మనము లోకానికి, పరలోకానికి మధ్యలో మనం ఉన్నామన్నట్టు. ఈ ఏజ్ ఎట్లుందంటే మనము ఈ అంత్యకాలంలో ఒక ఏజ్ చనిపోతుంది, ఒక ఏజ్ బతుకుతుంది. అంటే సన్సెట్, సన్‌రైజ్ లాగా ఒక కొత్త లోకంలోకి, కొత్త పరలోకంలోకి మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇదే మనం అందరికీ చెప్పాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇదే చెప్పాలి. రాబోయే యుగం ఎలా ఉంటుంది, రాబోయే లోకం ఎలా ఉంటుంది, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, దేవుడు ఈ లోకాన్ని అసలు ఎందుకు చేశాడు, ఒక కొత్త పరలోకం ఎలా ఉంటుంది, ఆ కొత్త నూతన జీవితం ఎలా ఉంటుందని ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు ఇష్టపడి నమ్మి దేవుణ్ణి అంగీకరిస్తారని ప్రభువు ఇవన్నీ చెప్పమని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉన్నామంటే 2 రెల్మ్స్ని టచ్ చేస్తున్నాం. 2 రెల్మ్స్ అంటే ఈ గతించిపోయే ఈ లోకాన్ని, సృష్టించబడబోయే నూతనమైన యెరూషలేముని అనే 2 రెల్మ్స్ అంటే 2 లోకాలను మనము మధ్యలో ఉన్నాం అన్నట్టు. లాస్ట్ ఫేజ్లో ఉన్నాము. లోకంకి లాస్ట్ ఫేజ్ ఇది. కానీ మిలీనియంకి బిగినింగ్ ఫేజ్ అంటే మిలీనియం స్టార్ట్ అవుతుంది మనకు. అంటే 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అది గ్లోరియస్గా ఉంటుందంట. మహిమాయుతమైన ఆ గ్లోరియస్ సిటీ, ఆ పరిపాలన, ఆ ప్రభుత్వం కానీ, అక్కడ మనం చేయబోయే పనులు కానీ, అక్కడ మనకు ఉండబోయే మహిమాయుక్తమైన దేహం కానీ, అవన్నీ కూడా మనకు తెలియదు. ఎవరు కూడా మనకి చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. కొంతమంది మాత్రమే ప్రభువు రివీల్ చేస్తాడు. అయితే అవన్నీ కూడా అందరికీ తెలియాలని ప్రభువు ఈ ఆన్లైన్ ద్వారా కానీ, బుక్స్ ద్వారా కానీ ప్రభువు మాట్లాడుతూ రాబోయే లోకాన్ని గురించి మనల్ని ధైర్యపరుస్తూ ఈ ఈ చులకనైన శ్రమలను పక్కన పెట్టి అనేకులను మనం ప్రభు కొరకు రక్షణలోకి నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరిని భయపెట్టి కానీ, బెదిరించి కానీ, లేదు నువ్వు నరకానికి వెళ్తావు అది ఇది అని కానీ చెప్పకుండా దేవుడు మన దేవుని ప్రేమను మనం లోకానికి తెలియజేసి ఆ ప్రేమ ద్వారానే మనము అనేకులను రక్షించాలని ప్రభు తెలియజేస్తున్నాడు.